అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, మనకి జూన్ 2వ తారీఖు తర్వాత గురు మార్పు అనేది జరగబోతుంది కదా! వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది జూన్ 2వ తారీఖు తర్వాత? వృషభ రాశి వారికి హ్మ్. సూపర్ అమ్మా, హ్మ్. తిరుగులేదు. 2 జూన్ 2026 సంవత్సరం దాకా హ్మ్. మంచినీళ్ళు తాగడానికి కూడా టైం లేనంత బిజీగా వాళ్ళకి వర్క్లు ఉంటాయమ్మా. హుహు. వాళ్ళ వాగ్దాటితో వాళ్ళు చెప్తూనే ఉంటారు. హుహు. నోటికి ఇప్పుడు వృషభ రాశిలో ఎవరున్నారమ్మా? హ్మ్. రవి శుక్రులు ఇద్దరు ఉన్నారు. హ్మ్. ఈ రవి శుక్రులు ఇద్దరు ఉండడం వల్ల వీళ్ళు ఎవరికైనా స్టైల్గా బంగారం ఇచ్చారనుకో, హ్మ్. ఇంకా తిరిగి రాదు. బంగారం హ్మ్. ఎక్కడ దాక్కున్నా పెట్టుకున్నా హ్మ్. మొత్తం పోతుంది. ఎవరికన్నా బీరువాలో పెట్టినా పోవడం గ్యారంటీ. కమాన్ ఎందుకు? ఛాలెంజ్. వృషభ రాశి వాళ్ళు ఈ నెలలో కనుక ఒక యావరేజ్గా వృషభ రాశి వాడు బంగారం పోగొట్టుకోకపోతే నాకు కాల్ చేయమను. అవునా? పోతుంది అంతే. ఆ హ్మ్. గ్రహాల కాంబినేషన్. హుహు. అలాగే మనసులో కూడా ఏమండి గురుగారు మంత్రజపం చేస్తున్నానండి, ఆవలింతలు వస్తున్నాయండి. హ్మ్. ఏం చేయాలండి గురుగారు, పూజ చేస్తుంటే ఆవలింతలు వస్తున్నాయి హ్మ్. అనేవాళ్ళు విన్నావా నువ్వు? క్వశ్చన్స్ అవునవును. చాలా. ఉంటారు. కొంతమందికి సెక్స్ ఆలోచనలు వస్తున్నాయండి అంటాడు వాడు, విచిత్రమైన వాడు. హ్మ్. నిజమే, అది సరదా కాదు, నిజంగానే వస్తాయి అవి. హుహు. అంటే ఈ స్టేజెస్ అన్ని దాటాలి, ఇవన్నీ టెస్టింగ్స్. హుహు. వచ్చేసి తర్వాత అవయవాలన్నీ కూడా పని చేయకుండా అయిపోవాలి. హ్మ్. అప్పుడు వాడికి ఏ థాట్స్ రావు. హ్మ్. శుభ్రంగా కారం ఇవి ఫుడ్డు గిడ్డు తింటున్న టైంకి సెక్స్ ఆలోచనలు రాకపోతే ఏమొస్తాయి మరి వాడికి? హ్మ్. అందువల్ల సాధన పూజ చేసినప్పుడు మనం మన సోల్ని మనము దీన్ని చేసుకోవాలి, ప్యూరిఫై చేసుకోవాలి. అదే అర్ధాశ్రమ కేతువు. హ్మ్. అలాంటి ఆలోచనలు ఇచ్చేవాడు ఇప్పుడు అర్ధాశ్రమ కేతువు డిప్రెషన్కి వెళ్తాడు. అండ్ హీ విల్ సాధనని బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అరే నేను ఏమైపోతాను, నేను ఒంటరిగా ఉన్నాను అని చెప్పి కొంచెం వాడు డిస్కరేజ్ అవుతూ ఉంటాడు ప్రతి పనిలో కూడా. కానీ వృషభ రాశి వాడికి ఎప్పటికీ కూడా వాడి పని ఆగదు, హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. హ్మ్. కొంచెం లేటుగా అవుతుందేమో కానీ మనకి హెల్ప్ చేసేటటువంటి వాడు ఎవడో ఒకడు వచ్చేస్తాడు. హ్మ్. ఈ రాశి వాళ్ళకి లాస్ట్ ప్రతి మనిషికి కావాల్సింది ఏంటమ్మా? హ్మ్. డబ్బు. అవును. ఆదాయాలు బాగా పెరుగుతున్నాయా లేదా అని చూస్తారు. హ్మ్. విపరీతంగా పెరుగుతాయి ఆదాయాలు. అంటే వ్యాపార రంగంలో ఉన్న వారికి, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఆదాయం విషయంలో అయితే ఎక్కువగా మరి ఉంటుంది. లేకపోతే ఇంకెందుకు చేస్తారు వాళ్ళు బిజినెస్లు? హ్మ్. విపరీతంగా సంపాదించేస్తారు. కిరాణా షాపు దగ్గర నుంచి హోటల్లో. అసలు చూసావా, అసలు ఆశ్చర్యం వేస్తుంది. హాస్టల్స్, హ్మ్. కో లివింగ్ హ్మ్. అది పెట్టేశారు బోర్డు. అవన్నీ హ్మ్. ఎప్పటి నుంచో పెట్టేశారు, 1 ఇయర్ నుంచి. అవును. సో ఈ డబ్బులు ఎందుకు రావు ఇప్పుడు? హ్మ్. కాబట్టి వ్యాపారంలో హాస్టల్స్, బిల్డింగ్లు, భోజనాలు, హ్మ్. ఇలా రకరకాల భోజనాలు, బిర్యానీలు, అసలు హోటల్లో కుక్క మాంసం పెట్టేస్తున్నారని పులవమని పాపం ఛానల్స్ వాళ్ళు చెప్తున్నా, హ్మ్. ఎంతోమంది న్యూస్లు వస్తున్నా మానుతున్నారా బయట హుహు. బిర్యానీలు తినడం? కుక్క మాంసాలను కూడా తినేస్తున్నారు. హ్మ్. సో వి వాంట్ బుకింగ్ అమెజాన్ బుక్ చేసేస్తున్నారా లేదా? హ్మ్. స్విగ్గీ అంత కుక్క మాంసం అయినా సరే నో ప్రాబ్లం. అంతకుముందు పాపం మా స్టూడెంట్ ఒకడికి కుక్క మాంసం పెడతారు అస్సాంలో అంటే వాడు ఎన్ఐటి సీట్ వదిలేసుకున్నాడు. ఐఐటి సీటు, ఎన్ఐటి సీటు. అమ్మో! ఇక్కడ హ్మ్. తినేస్తున్నారు అంతా. హ్మ్. సో మృష్టాన్న భోజనాలు తినేస్తారు. వృషభ రాశి వాళ్ళకి ఏమీ పర్వాలేదు. విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది గురుగారు? విద్యార్థులు వృషభ రాశి వాళ్ళు కొంచెం పర్వాలేదు. హ్మ్. అంత మరీ ఇదిగా ఉండదు. పుస్తకం తీసేసరికి ఫ్రెండ్ ఫోన్ చేస్తాడనమాట. హ్మ్. సో చదువుకుంటాడు కానీ బయటకెళ్ళేసి కొంచెం డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. హ్మ్. లవ్ అఫైర్స్ ఉంటాయి. హ్మ్. వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా లవ్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి. హ్మ్. సో ఆ లవ్ అఫైర్స్‌లో మోసపోతారు ఈళ్ళు. హ్మ్. మోసపోయిన బుద్ధి లేదు. మళ్ళీ రెండో లవ్, మూడో లవ్ అలాగా హ్మ్. వరుసపెట్టి చేస్తానే ఉంటారనమాట. హ్మ్. సో దీనివల్ల కొంతమంది, నాట్ హ్మ్. ఆల్. హ్మ్. సో ఈ యొక్క రాశి వారికి ఆహ్, హ్మ్. కుజుడు 12 ఉన్నాడు హ్మ్. వృషభ రాశి వారికి ఇప్పుడు. హ్మ్. సో విగరస్‌గా ఉంటుంది. హ్మ్. ఫెరోషియస్‌గా తయారవుతారు. హ్మ్. అండ్ మోస్ట్ డిసిప్లిన్డ్‌గా ఉంటారు. హ్మ్. అండ్ చిన్న సైజ్ యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశాలుంటాయి. హుహు. లైక్ జస్ట్ స్ప్లీన్ ఎక్స్‌టెన్షన్, హ్మ్. ఎక్స్‌పాన్షన్ ఆఫ్ స్ప్లీన్ పెరుగుద్ది. దీనికి హ్మ్. వైద్యం లేదు. కొత్తిమీర రసం తాగడం తప్ప. హుహు. తర్వాత అలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలున్నాయి వృషభ రాశి వారికి. లివర్ ప్రాబ్లమ్స్ రావడానికి. ఎందుకంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు. హుహు. అంటే వాళ్ళు పాపం డిసిప్లిన్‌గా ఉన్నా జస్ట్ ఏం పర్లేదు, జస్ట్ ఒక పెగ్ పర్లేదు అని చెప్పి హ్మ్. వాళ్ళు పిలుస్తారు. హ్మ్. సో ఈ యొక్క వృషభ రాశి వారికి తిండి విషయంలో, ఆహార విషయం నియమాలు కనుక పాటిస్తే హ్మ్. వీళ్ళకి రాదు. అలాగే సాధన విషయంలో ఈ వృషభ రాశి వారికి మంచి శిష్యులు దొరుకుతారు. హుహు.
అంటే ఎన్విరాన్మెంట్ కూడా మంచి దొరకాలి. అవునవును. గురువు ఒక్కడే ఉంటే కుదరదు, శిష్యులు కూడా మంచివాళ్ళు ఉండాలి. ఉమ్, ఒక్కొక్క శిష్యుడు మళ్ళీ ఎలాగనుకుంటున్నావు, గంటలు గంటలు సాధన చేసేవాళ్ళు ఉంటారు. ఉమ్, స్టూడెంట్స్ అందరూ వండర్ఫుల్గా చదువుతారు. టీచర్స్ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ వాళ్ళకి వృత్తిలో ఆదాయాలు బాగా పెరుగుతాయి. ట్రాన్స్ఫర్స్ కూడా కోరుకున్న చోట్లకి వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఉమ్, సో ఇన్ దట్ వే వృషభ రాశి పీపుల్ ఆర్ వెరీ టారస్ పీపుల్ ఆర్ వెరీ లక్కీ. ఉమ్, అండ్ వీళ్ళకి ఫోర్సైట్ కూడా, అంటే ఉమ్, ఇప్పుడు చాదస్తము అనేటటువంటిది వీళ్ళకి ఇంతకుముందు గతంలో ఉండొచ్చు కొంతమందికి, ఉమ్, కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెబుతాం కాబట్టి ఉమ్, వీళ్ళందరికీ కూడా వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలనుకున్నప్పుడు వ్యక్తిగత జాతకాలను బట్టి కంప్లీట్గా తెలుస్తుంది. ఉమ్, అండ్ టు 85% ఆఫ్ ద జాతకం వరకు గోచార రీత్యా మనం చెప్పొచ్చు. ఓకే. అలా కాకుండా వృషభ రాశి వారు ఎవరైతే చదువు రానోళ్ళది, ఉమ్, ఆర్థడాక్స్గా ఉమ్, చెప్పేవాళ్ళు, మూఢనమ్మకాలతో డాగ్మాతో చెప్పేవాళ్ళు చూస్తే వీళ్ళు పతనం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఉమ్, కారణం ఏంటంటే రవి శుక్రుడితో కలిశాడు, ఉమ్, కుజుడు చక్కగా మేషరాశిలో ఉన్నాడు, ఉమ్, శుక్రుడు 12 ఉన్నాడు. ఇలా రకాల అన్ని కాంబినేషన్స్ బాగున్నాయి. ఉమ్, కానీ కేతు ఒక్కడే మనకి సింహరాశిలో ఉండి చాదస్తాన్ని అందిస్తూ ఉంటాడు. ఓకే. సో ఒక పర్సన్ ఎదగాలంటే మనకి పక్కన ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా ఎన్విరాన్మెంట్ మంచిగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి గురుగారు ఈ సంవత్సరం? పెళ్ళి ఉందమ్మా, లివింగ్ రిలేషన్సే వచ్చేసినాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళు పాతకాలంలో ఉంటే ఎట్లా, ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లే, అయిపోతాయి పెళ్ళిళ్ళు. అది పెద్ద విషయం కాదు ఈ జ్యేష్ఠ మాసంలో. సో ఇంకా సొసైటీ ఇంకా మాడిఫై అయిపోతుంది, మోడర్నైజ్ అయిపోద్ది, ఇంకా ఇంకా చాలా మోడర్నైజ్ అయిపోద్ది. అసలు అమెరికా భయపడుతుంది మన ఇండియాని చూసి. ఆ రకంగా చక్కగా వివాహాలు ఏమిటి, లివింగ్ ఇన్ రిలేషన్స్, కో లివింగ్ బోర్డులు, అమెరికాలో ఎవరు బోర్డులు పెట్టరు, ఎక్కడున్నాయి మనకి హైదరాబాద్లో. సో ఫ్యాంటాస్టిక్గా పెళ్ళిళ్ళు అయిపోతాయి, అలాగే సంతానాలు కూడా కలుగుతాయి. ఓకే. ఈ సంవత్సరం వీళ్ళు వృషభ రాశి వాళ్ళు వాళ్ళకున్న ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? అర్ధాష్టమ కేతు ఉన్నాడు కదా, ఉమ్, కేతు డిప్రెషన్కి గురి చేస్తున్నాడు కదా. ఉమ్, రోజు మనము ఫోన్ చేసేవాళ్ళు ఫోన్ చేయలేదనుకో, ఉమ్, ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్ రోజు ఫోన్ చేసేది చేయకపోతే ఏమైందా అని బాధపడతారు. ఉమ్, ఫ్రెండ్స్, మామూలు ఫ్రెండ్స్ ఉమ్, ఫోన్ చేయకపోతే ఏమైపోయింది అనుకుంటాడు. అంత Hmm. సెన్సిటివ్ అయిపోతారు వృషభ రాశి వాళ్ళు. దేవతారాధనకు వచ్చేసరికి మనకి ఆ డిప్రెషన్ నుంచి తప్పించుకోవడానికి ధూమావతి అమ్మవారు, ఇందాక చక్కగా అప్పుడు మన కేతు అర్ధాశ్రమంలో ఉన్నాడు కాబట్టి ఉమ్, కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చదవాలి. ఓకే. తర్వాత ధూమావతి అమ్మవారి మంత్ర జపం చేసుకోవాలి, పార్వతీ అమ్మవారి కుంకుమార్చన చేసుకోవాలి. కుంకుమార్చన అంటే టెంపుల్స్ అంటారు వీళ్ళు, ఉమ్, ఇండివిజువల్ పూజ చేసుకోవాలి, నాట్ టెంపుల్స్. ఉమ్, అది మనం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి వీళ్ళు. ఉమ్, ఆ తర్వాత చక్కగా వీళ్ళు ఏం చేయాలంటే మేడి చెట్టు పెంచాలి. ఉమ్, మేడి చెట్టు ఏమండి మా ఇంట్లో ప్లేస్ లేదండి, అపార్ట్మెంట్స్ అండి అంటే బయట పెంచండి, ఉమ్, బయట వెయ్యండి, డైలీ వాటర్ పోయండి, ముందు కుండీలో తెచ్చుకోండి, కొంతవరకు పెరుగుద్ది కదా. ఆ తర్వాత పెద్దదైన తర్వాత మనకి భూమి అంతా నిండిపోలేదు కదా, అదే. ఎక్కడన్నా వేయచ్చు. వాళ్ళ పేరు మీద ఆ చెట్టు పెరగాలి, ఉమ్, ఉమ్, పెరిగినప్పుడే ప్రోగ్రెస్ వస్తుంది. ఆ యొక్క మేడి చెట్టు మొదల్లో దత్తాత్రేయ స్వామి వారు, అనఘాదేవి, తర్వాత చక్కగా ఎవరున్నారు అమ్మవారు, 64 యోగిని గణాలు ఉన్నారు. ఉమ్, యోగిని గణాలు అంటే ఏంటి, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు లాంటి వాళ్ళు. వాళ్ళు ఓకే. ఈజీగా యోగిని గణాలు వీళ్ళని ఆశీర్వదిస్తాయి. ఉమ్, అలాగే చక్కగా ఈ యొక్క వృషభ రాశి వారు ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం దాక్షాయణ్యాయ నమః అంటూ నీ నామజపం చేస్తే అమ్మవారి నామజపం తప్పకుండా సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా గురుగారు. అసలు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.